పిల్లలు ఏదైనా ఇష్టంగా తింటామంటే ఎందుకు వద్దంటామని చెప్పండి. ఏదో అవుట్ సైడ్ ఫుడ్ అయితే తప్ప అంత ఈజీగా డిలే చేయము. నేనైతే మాక్సిమం మా పిల్లలకి అన్నీ పెడతాను. అవుట్ సైడ్ ఫుడ్డే కొద్దిగా కంట్రోల్లో చూసుకుంటాను. ఇది ఎందుకో మా పాపకి మధ్యాహ్నం నుంచి అడుగుతుంది పానీపూరి కావాలి అనేసి, తన కోసం తెప్పించాను. తను ఒక్కటి తింటే మళ్ళీ ఎలా అవుతుంది అనేసి, అంటే మనకు కూడా ఉంటాయి కదా క్రేవింగ్స్ తినాలి అనేసి. సో నేను మా ఆయన మా పాప మా ముగ్గురు కోసం తెచ్చాను. మాతో మా లడ్డుగాని చూపిస్తున్నా కానీ మా లడ్డుగానికి అస్సలు అవుతుంది, కానీ దాని స్మెల్ తప్ప ఇంకోటి ఏం పెట్టలేదు. మా చిన్న పాపకి ఫుల్ హోమ్ మేడ్ అవుట్ సైడ్ ఫుడ్ ఇంతవరకు ఏమీ లేదు. ఏదో లాస్ట్ వీక్ లైట్గా మోషన్స్ అయ్యనేసి బ్రెడ్ ఒకటి పెట్టాను అంతే తప్ప ఇంతవరకు ఆ పాపకి అవుట్ సైడ్ ఫుడ్ ఏం లేవు. ఇది అనమాట పానీపూరి తీసుకురావడం, ఇది మసాలా తీయడం, పేయడం, తినడం ఇంతే వీడియోలో. కాకపోతే ఎందుకు ఇంత కదిలి కదిలి స్పీడ్ పోతుందంటేనా మా పాప చేతికి ఇచ్చాం వీడియో పట్టుకోమని, అస్సలు పట్టుకునేదే ఇది అట్లా మంచిదికి తప్ప అన్ని చూపించేస్తుంది. అందుకనేసే కొద్దిగా డీల్ అయిపోయింది. త్వరగా పానీపూరి వేడిగా ఉన్నట్టే చేసేసుకొని తినేసేసాము. ఇది ఈరోజు వీడియో అంటారు. మీరు మీ పిల్లలకి నచ్చిన కంపల్సరీగా ఇప్పిస్తారా? ఈరోజు ఒకే ఒక డిసప్పాయింట్ అని మా నుంచి వీడియోస్ పెడుతున్నా, ఒక్క వీడియో కంటూ కనీసం ఒక 10 వ్యూస్ కూడా దాటం లేదు. ఎందుకో మరి ఈరోజు ఎట్లా అయిపోయిందో ఏం అర్థం కావట్లేదు. సరే, ఈ వీడియో కన్నా కొన్ని వ్యూస్ లైక్స్ బాగా వస్తాయని కోరుకుంటున్నాను. మీకు నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. కంపల్సరీగా వీడియోస్ చూసి లైక్ చేసి కామెంట్ చేయండి మర్చిపోకండి. టాటా.